ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలంగా విశ్వాసులంగా పిలువబడే మన జీవితంలో, మన బ్రతుకులలో ఆయన దృష్టిని మన మీద ఉంచుతాడు. ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. తప్పకుండా తన బిడ్డలకు మేలు చేస్తాడండి ఆ దేవుడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు కష్టంలో ఉన్నా, దుఃఖంలో జీవిస్తున్నా ఆ దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు. ఆయన పిల్లలు ఏడుస్తుంటే, వారు కన్నీరు కారుస్తుంటే ఆ దేవుడు కూడా కన్నీరు కార్చుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు చాలా మంది దేవుడు నన్ను కరుణిస్తే బాగుండు, దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు, నా కష్టాలు తీరిస్తే బాగుండు అని నిత్యము ప్రార్థిస్తూ ఆయనకు మొరపెడుతూ ఆ దేవుని సహాయం కొరకు, దేవుని కృప కొరకు కనిపెట్టుకుని జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు. వివాహ విషయమై ప్రార్థిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, సంతానం కలగాలని ప్రార్థించేవారుంటున్నారు. ఉద్యోగం దొరకాలని, కుటుంబ పరిస్థితులు బాగుండాలని, ఆర్థిక ఇబ్బందులు తీరాలని, అప్పుల నుండి విడుదల కలగాలని, వారి కుమారుల కుమార్తెల భవిష్యత్తు బాగుండాలని, రకరకాల భయాల నుండి, శత్రువుల నుండి, ఇలా ప్రతి పరిస్థితి విషయమే ప్రార్థించేవారు ఎంతో మంది ఉంటున్నారు. దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదముల కొరకు కనిపెట్టుకుని జీవించేవారు చాలా మంది ఉంటున్నారు. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో లెక్కలేనన్ని మేలులు జరగాలంటే నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని జీవించాలి. నీ ఆరోగ్య విషయమై, నీ ఆర్థిక విషయమై, సంఘంగా, సమాజంగా నీకు మంచి దినములను ఇవ్వబోతున్నాడండి ఆ దేవుడు. ఎప్పుడంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే. మరి నువ్వు అనుకోవచ్చు, ఏ విషయంలో భయం భక్తి కలిగి ఉండాలి అని. మొదటగా దేవుని వాక్యానికి భయపడాలి. ఆయన మాటల్ని అలక్ష్యం చెయ్యకుండా శ్రద్ధగా వినాలి. వాక్యానుసారంగా జీవించాలండి. దేవుని సేవకునికి భయపడాలి. ఆయన సేవా పరిచర్యలో భయభక్తులుంచాలి. ఇలా మనం దేవుని యందు భయం భక్తి కలిగి జీవించితే దేవుడు మనల్ని అంతలంతలుగా ఆశీర్వదించుతాడు. ఒకప్పుడు దేవుడంటే భయం లేకుండా, ఆయన వాక్యానికి భయపడక, సంఘానికి వెలుపలగా ఉంటూ మన ఇష్టానుసారంగా జీవించాము కాబట్టే మన జీవితంలో దుఃఖము, ఏడుపు, శ్రమలు, సమస్యలు. కనికరించేవారు లేరు, ఆదుకునేవారు లేరు, అక్కున చేర్చుకొని ఆదరించే దిక్కు లేక ఎంతగా బాధపడిన సందర్భాలున్నాయో కదాండి మన జీవితంలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము నుండి దేవుని యందు భయం భక్తి కలిగి జీవించితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదములను నువ్వు చూడగలుగుతావు. మనం బీదవారిగా, ఏమీ లేని వారిమిగా దుఃఖంలో ఉంటే ఆ దేవుడు సహించలేడు. మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ఎడల ఆ దేవుని తలంపులు ఎంతో గొప్పవండి. ఆ దేవుడు మనల్ని ఉచితంగా ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. మనం దేవుని దృష్టికి నమ్మకస్థలంగా జీవించితే చాలు, ఆయన నీకు కాపరిగా ఉంటాడు. అనేక అపాయాలు, ఆటంకాల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుతాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలలో నిన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు సజీవుడండి, గొప్ప ఐశ్వర్యవంతుడు, జాలి చూపేవాడు, కనికరించువాడు. ఈనాడు ఆ దేవుని ఐశ్వర్యం మనకు రావాలంటే దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలి. ఆయన కనికరం, జాలి మన మీద, మన పిల్లల మీద తరతరాలకు నిలిచి ఉండాలంటే మనం ఆయన యందు నమ్మకముంచి జీవించాలి. ప్రియ విశ్వాసి, ఆయన కనికరిస్తే చాలు, మనకు గొప్ప మేలు కలుగుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, మన కోరిక నెరవేరుతుంది. ఈనాడు మానవుని కోరికలు నెరవేర్చడం ఎవరి తరం కాదు కదా.
కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కోరికలను నెరవేర్చలేని స్థితిలో ఉంటారు. కానీ ఆ దేవుడు తప్పకుండా తీర్చుతాడండి. మన ప్రతి కోరికను, మన హృదయ వాంఛలను ఎలా నెరవేర్చాలో, ఎప్పుడు నెరవేర్చాలో ఆ దేవునికి సమస్తమూ తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మన జీవితంలో ఏ మేలు జరగాలన్నా, ఏ కార్యం నెరవేరాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా వీటన్నిటికీ ఒక్కటే మార్గం. అది దేవుని యందు భయం భక్తి కలిగి బ్రతకడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ధన్యుడిగా ధన్యురాలిగా జీవించాలంటే ఆయనకు ఇష్టమైనట్లుగా జీవించు. దేవుని వాక్యాన్ని, సేవను, మందిరాన్ని ప్రేమించు. దేవుని యందు విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించినట్లయితే తప్పకుండా ఆ దేవుని దృష్టి నీపై ఉంటుంది. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఎంతో మంది రకరకాల పనుల విషయమై, ప్రయత్నాల విషయమై, కార్యాల విషయమై మనుషుల మీదనే దృష్టి ఉంచుతున్నారు. మనుషుల మీదనే ఆధారపడుతున్నారు. వారి సహాయం కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని మీద ఆధారపడని వారిగా ఉంటున్నారు. దేవునికి ప్రార్థించలేని స్థితిలో జీవిస్తున్నారు. దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం లేక, నమ్మకం లేక బ్రతికేవారు ఎంతో మంది ఉంటున్నారు. కాబట్టే ఈనాడు మన జీవితాలలో ఆశీర్వాదాలు లేవండి. మన బ్రతుకులలో హెచ్చింపు లేదు. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన దినం వరకు నువ్వు మనుషుల మీద ఆధారపడుతూ వచ్చావేమో. ఈ దినము నుండి దేవుని వైపు మాత్రమే చూడు. దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచు. ఆయననే ఆశ్రయించు. ఆయన మీదనే ఆధారపడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకొనియుండు. తప్పకుండా ఆ దేవుని దృష్టి నీపై నిలిపి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ దేవుడు నమ్మదగినవాడు. తన బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి విశ్వాసముంచి ప్రార్థించు, మొరపెట్టు. జవాబు పొందుకునే వరకు దేవుని పాదాలను విడువకు. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివిన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉండే వారి మీద మీ దృష్టి నుంచి వారిని ఆశీర్వదించే దేవుడుగా, వారిని హెచ్చించే దేవుడుగా, అభివృద్ధి పరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఎందరైతే ప్రియులు మీ యందు భయం భక్తి కలిగి, విశ్వాసం నమ్మకం కలిగి మిమ్మల్ని సేవిస్తున్నారో, మీ పరిచర్య చేస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడవు తండ్రి. ఈనాడు దేవా, మమ్మను ఎంతో మంది విడిచిపెట్టే వారిగా ఉంటున్నారు, కానీ మీరు మాత్రం విడువని దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. దయగల దేవా, ఈ సమయాన ప్రవ్వా, ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ శుభదినమున నీ బిడ్డలైన వారందరినీ మీరే దీవించండి దేవా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి బిడ్డలందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రియులు నానా రకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారి వారి పనులలో ప్రియులకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి ధననిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న
బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డల్ని మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు రకరకాల క్లాసులు పాస్ అయిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎందరైతే ప్రియులు పాస్ అవ్వక ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అలాంటి బిడ్డల బాధను మీరు దూరపరచండి. తక్కువ మార్కులు వచ్చిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ బలపరచండి దేవా. అయ్యా, పై క్లాసులోకి ప్రమోట్ అవుతుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చిన్న బిడ్డల్ని రక్షించండి. చిన్న బిడ్డలకు తోడుగా ఉండండి. దుష్టుల నుంచి, అపవాది నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్ననాడే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, పెద్దలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి. ఉద్యోగాలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, ప్రియులకు మీ సొంత సమయంలో చక్కటి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి తల్లిదండ్రులను మీరు ఓదార్చండి దేవా. అయ్యా, వివాహాల విషయమై బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతుండగా అలాంటి వారిని మీరు కనికరించండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారు దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా. ఆశీర్వదించండి. అయ్యా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా ఎంతో మంది అనాథలుగా ఉంటున్నారు దేవా. ఎవరు దిక్కు లేక బాధపడుచున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు ఆదుకోండి. మీ రెక్కల చాటును భద్రపరచండి. ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి. ఓదార్పును దయచేయండి ప్రవ్వా. కృంగుదల, నిరుత్సాహాలు, వేదనల మధ్య జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి దేవా. మీరే వారికి తోడయ్యండి, సహాయం చెయ్యండి ప్రవ్వా. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ, సమస్య, కష్టం, దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా ప్రియులకు చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఈనాడు ప్రవ్వా, ప్రియులు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని నూరంతలుగా దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని, ఈ దినమంతా మీరే వారికి తోడయుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని, రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలను లయపరచుమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.